అందరికీ నమస్కారము. పండుగ సందడి వచ్చిందంటే ఏ వాడకెళ్ళినా ఆయిల్ వాసనే వస్తుంది. ఎక్కడ చూసినా అప్పాల పండుగే ఉంటుంది. ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఇలాంటప్పుడైతే పిల్లలు పెద్దలు ఎవ్వరు సరిగా అన్నం తినరు. ఇంకా అప్పటికప్పుడు ఎమర్జెన్సీగా ఈ పచ్చడి చేసుకున్నామండి ఇన్స్టెంట్గా. కొంచెం ఆయిల్ పోసేసి ఒక స్పూన్ నువ్వులు, 4-5 పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనా, 2 టమాటాలు ఇలా వేగినాక గ్రైండర్లో వేసేసుకొని ఒక 5-6 ఎల్లిపాయలు, ఒక స్పూన్ జీలకర్ర, కొంచెం తగినంత సాల్టు, 2 చింతపండు రెక్కలు వేసి ఇలా తిప్పినామంటే ఆహా, వేడి వేడి అన్నంలో ఒక గంటెడు అన్నం వేసుకొని ఒక స్పూను పచ్చడి వేసుకొని మంచిగా తినేయచ్చు. మనకి ఈ పిండి అయితే వడలు చేసింది అటుకుల పిండి, దీంతో దోశ కూడా వేసేసుకోవచ్చు. ఇంకా మనము సేమ్ అదే ప్రాసెస్. అటుకులు నానబెట్టడము, అందులో కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, కొంచెం శనగపిండి, నువ్వులు వేసుకునే వాళ్ళు నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఉల్లిపాయ ఇలా గట్టిగా కలిపేసేయాలి. మనం నానబెట్టిన అటుకులను గట్టిగా కలిపినామంటే ఇంకా దీన్ని మనము బాగా దోశలు వేసుకునే పిండిలాగా లూజ్ చేసుకోకూడదు. ఈ కొంచెం లూజు చేసేసుకొని చపాతీ పిండిలాగా చల్లటి పెంక మీదనే కొంచెం ఆయిల్ రాసేసి చేయితోటి ఇలా వెడల్పు కానీ తర్వాత పొయ్యి మీద పెట్టి స్టవ్ అంటు పెట్టాలి. ఇంకా అప్పుడే మనము ఇలా గంటతోటి అన్ని దోశలు పోసినట్టు పోయకూడదు. చాలా టేస్ట్ ఉంటుంది. ఇంక ఇదైతే ఎన్ని అంటే అన్ని చేసేసుకోవచ్చు. కొంచెం చిన్న మంట పెట్టి కాలవాలి. కొంచెం టైం ఎక్కువ పడుతుంది, కాకపోతే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇంక ఈ పండుగ వచ్చిందంటే చిక్కుడుకాయ ఒలిచి వండాలంటే అందరూ చిక్కుడుకాయ తెచ్చుకోవాలంటే పండుగ పనులు ఉన్నాయి, అప్పాలు చేసుకోవాలి, ఈ పని ఎక్కడైతే ఉంచే వరకు టైం పడుతుందిలే అని చిక్కుడుకాయ తెచ్చుకోరు. గింజలు షాపులలో అయితే అందరు కూరగాయలు అమ్మే వాళ్ళు అయితే ఇంకా ఇప్పుడు గింజలు ఒలిచి అమ్ముతారు. మంచిగా దొరుకుతాయి, ఉత్తప్పుడు కూడా దొరుకుతాయి. కానీ ఇప్పుడు మనం మళ్ళీ చిక్కుడుకాయ గింజలతోటే తినాలి అనుకుంటే మీద చూస్తేనేమో ఈ కలర్ని, కానీ లోపలనైతే పచ్చిగా గింజలు పచ్చగా ఈ చిక్కుడుకాయ గింజలే ఈ కలర్ కావచ్చు. మేమైతే వాడిపోయినాయేమో అనుకున్నాం, కానీ ఫ్రెష్గా ఉన్నాయి, లోపల పచ్చిగా ఉన్నాయి. ఇంకా ఇలా కొంచెం శుభ్రంగా కడిగేసుకొని కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసి ఉడికిన తర్వాత తాలింపు పెట్టుకొని ఉల్లాకు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డలు, ఉల్లాకుకి వెళ్ళిన ఉల్లిగడ్డలు ఏం స్మెల్ వస్తాయి. ఆ ఉల్లిపాయ అయితే ఉల్లాకుది అయితే చాలా బాగుంటుంది. తింటా అంటే తినబుద్ధి అవుతుంది ఆ ఉల్లిగడ్డ. స్ప్రింగ్ ఆనియన్స్ కూడా మంచిగా ఘాటుతోటి ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో. కొంచెం పసుపు వేసుకొని, ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు ఎప్పుడైనా మనం గుగ్గిళ్ళు తాలింపు పెట్టేటప్పుడు. ఈ చిక్కుడు గింజలు ఇంకా అందులో పోసేసి ఇంకా మనం ఆయిల్లో పచ్చిమిర్చి వేయలే కదా, తర్వాత వేసుకుంటే మంచిగా వేడి కుమ్మగిలి టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిర్చి ఇది కొంచెం అటు ఇటు కలిపి వేడైన తర్వాత పచ్చిమిర్చి మధ్యలో వేసేసి మీద ఇవి చిక్కుడు గింజలు కప్పేసినామంటే ఆ వేడికి మంచిగా ఉమ్మగిలిపోతాయి. పచ్చిమిర్చి కారం కూడా మంచిగా పట్టుకుంటుంది గింజలకు. సాల్ట్ మనం ఉడికేటప్పుడు వేసినాం కాబట్టి చూసి వేసుకోవాలి, తక్కువ ఉంటే వేసుకోవాలి, లేకుంటే లేదు. ఈ సీజన్లో కొత్తిమీర ఎక్కువ వస్తుంది కాబట్టి ఎంత ఎక్కువ వేసుకున్నా కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఇలా కొంచెం వేగనిచ్చేయాలి. మనం చిక్కుడుకాయ కూర వండుకోకున్నా కానీ గింజలు అయితే టిఫిన్కి వాడుకుంటే సరిపోతుంది, టిఫిన్ లాగా తినేయచ్చు. పండగ పని ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకోవడం వల్ల టిఫిన్ పని అయిపోతుంది. పిల్లలకు దోశలు, ఇడ్లీ అంటే టైం బాగా పడుతుంది, బోళ్ళు ఎక్కువ పడతాయి. మళ్ళీ అప్పాల పని ఎప్పుడు చేసుకోవాలి, ఇవన్నీ ఎప్పుడు తోముకోవాలి అనుకున్నప్పుడు మంచిగా ఇవి పెట్టినామంటే మంచి ప్రోటీన్ ఉంటుంది, అల్కగా అయిపోతుంది ఈజీగా. ఇవి దొరికినన్ని రోజులు చిక్కుడు గింజలు కానీ, అనప గింజలు, మనకు పచ్చి బఠానీ, పచ్చి పల్లికాయ, కందికాయ అయితే సూపర్ ఉంటుంది. ఇప్పుడు సీజన్లో తెచ్చి అవి ఎక్కువ వాడుకోవడం వల్ల ఇడ్లీ దోశ బంద్ చేసి అవి దొరికిన రోజులు అవి వాడుకున్నామంటే ఫుల్ హ్యాపీ పిల్లలు. ఇంకా స్ప్రింగ్ ఆనియన్కి వెళ్ళిన ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఉన్నాయి టేస్ట్. ఇంకా అవే అన్నీ వేసేసి కొంచెం నిమ్మరసం పెట్టుకున్నామంటే ఇంకా ఏ ఇడ్లీ అవసరం ఉండదు, ఏ దోశ అవసరం ఉండదు, చాలా ఎంజాయ్ చేయవచ్చు. ఈ చిక్కుడు గింజలు అయితే మనము వంకాయ కూరలు వేసుకోవచ్చు, మటన్లు వేసుకోవచ్చు, ఇంకా మామూలుగా టమాటాలలో వేసి వండుకోవచ్చు, టిఫిన్ లాగా తినచ్చు, చాలా రకాలు చేసుకోవచ్చు, కుడుములు కూడా చేసుకోవచ్చు. టేస్టీ హెల్దీ ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి. మనకు పుదీనా పచ్చడి కానీ ఇలాంటి ఫుడ్ కానీ
మనము షార్ట్ వీడియోలు చూసిన దానికంటే ఫుల్ వీడియోలు చూస్తే మంచిగా అర్థమవుతుంది. ఏమి రుచి.